సిద్ధ ఆయుర్వేద వైద్య శిబిరానికి ఆదరణ బాగుంది అంటూ మాజీ ఎమ్మెల్సీ పీవీఎన్ మాధవ్ అన్నారు. మంగళవారం ఉదయం విశాలాక్షి నగర్లోని బీవీకే కళాశాలలో గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం వారిచే నిర్వహించిన సిద్ధ ఆయుర్వేద ఉచిత వైద్య శిబిరానికి అధిక సంఖ్యలో అనారోగ్యంతో దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారంతా వచ్చి చికిత్స పొంది ఆరోగ్యంతో తిరిగి వెళ్లడం ఆనందదాయకమని చెప్పారు. ప్రధానంగా శ్రీ గురూజీ జై శ్రీరామ్ హైదరాబాద్ ఆక్యుప్రెషన్ నాడీ వ్యవస్థల నిపుణులచే ఈ శిబిరం మొదటిసారిగా నిర్వహించడం జరిగిందని అన్నారు. సిద్ధ ఆయుర్వేద వైద్యులు శ్రీ గురూజీ జై శ్రీరామ్ మాట్లాడుతూ మానవ వనరులో మలినాన్ని బయటకు తీసేస్తే ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుందని అన్నారు. మనం తీసుకునే ఆహారం ద్వారా మనం ఆరోగ్యంగా జీవించడానికి ఉపయోగపడుతుందని హితో పలికారు. సిద్ధ ఆయుర్వేద మర్మం విధానంతో అనేక రకాల దీర్ఘకాలికంగా బాధపడుతున్న వారందరికీ రోగాలు నయం చేయవచ్చని చెప్పారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం జిల్లా అధ్యక్షులు దాట్ల సుబ్రహ్మణ్య వర్మ మాట్లాడుతూ అందరూ ఆరోగ్యంగా జీవించాలనే తలంపుతో ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి ఈ శిబిరం బాగా ఉపయోగపడుతుందని చెప్పారు. బుధవారం సాయంత్రం వరకు నిర్వహించే ఈ కార్యక్రమంలో వెన్ను నొప్పి, మోకాల నొప్పి, కాళ్లు పీకులు, స్పాండిలైటిస్తో బాధపడుతున్న వారంతా వచ్చి చికిత్స పొందవచ్చని చెప్పారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త అశోక్ కుమార్, ప్రకృతి రైతు షణ్ముగరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. భారత వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో సిద్ధ ఆయుర్వేదిక్ యొక్క ఉచిత వైద్య శిబిరాన్ని ఇక్కడ నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ యొక్క శిబిరానికి డాక్టర్ శ్రీరామ్ గారు కేవలం ఆయుర్వేద కాదు, సిద్ధ అలాగే మర్మ అన్నీ కలిపి హోలిస్టిక్ మెడిసిన్ని పేషెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. అందరూ కూడా చాలా అద్భుతంగా వాళ్ళకి రిలీఫ్ కలుగుతుందని చెప్పి అందరూ కూడా దాన్ని అనుభూతి చెందుతున్నారు. ఈ విధంగా మన ఏదైతే ప్రాచీన ఆలోచన పద్ధతి ఉందో అది దేశానికి, ప్రతి వ్యక్తికి సరైన మనిషి యొక్క శరీరంలోనే ఒక గొప్ప వైద్యుడు ఉంటాడు. ఆ వైద్యుడిని ఎప్పుడు సక్రమంగా ఉంచుకోవడం ద్వారా మొత్తం మన శరీరం సక్రమంగా ఉంటుందని మనకి ఆర్యోక్తి. కనుక ఆ విధంగా చేసే క్రమంలోనే మన ఏదైతే ఆయుష్ ప్రక్రియలు ఉన్నాయో అవన్నీ కూడా పనికొస్తాయి. ఆ విధంగా ఇవాళ డాక్టర్ శ్రీరామ్ గారి నేతృత్వంలో ఇవాళ ఈ యొక్క బీవీకే కాలేజ్లో జరుగుతున్న ఈ శిబిరాన్ని దిగ్విజయం చేస్తున్న మన నిర్వాహకులందరికీ ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను. దేశంలో కూడా తప్పనిసరిగా ఆయుర్వేద అలాగే సిద్ధ వీటికి ప్రాశస్త్యం వచ్చే విధంగా మనందరూ కృషి చేయాలి. అందరం కూడా ఏదైతే విదేశీ వైద్యం, ఇంగ్లీష్ వైద్యం ఉందో దాని నుంచి దూరంగా నడవాలి. ఆ విధంగా మన శరీరాన్ని కాపాడుకోవడంతో పాటు ఒక ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మాణంలో మనందరూ కూడా భాగస్వాములు కావాలి. అందరికీ నమస్కారం. ప్రకృతి వ్యవసాయదారుల సంఘం విశాఖపట్నం సిద్ధ వైద్యం మీద శిబిరాన్ని బీవీకే కాలేజీ విశాలాక్షి నగరంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ రోజు నుంచి ఇవాళ రేపు డాక్టర్ శ్రీరామ్ గారు హైదరాబాద్ నుంచి వచ్చి ఉన్నారు. ఆక్యుపంచరు ఇలాంటి ద్వారా నరాలకు సంబంధించి, లేకపోతే స్పాండిలైటిస్, బ్యాక్ పెయిన్, మోకాళ్ళ నొప్పులు, భుజాల నొప్పులు ఎటువంటి సమస్యలకైనా వెంటనే పరిష్కారం దొరుకుతుంది. ప్రతి వాళ్ళు వచ్చి ఈ సిద్ధ వైద్య శిబిరంలో తమకున్న సమస్యల్ని డాక్టర్ గారికి చూపించుకొని దాని ద్వారా లబ్ధి పొందుతారని ఆశిస్తున్నాం. అందరూ ఇవాళ రేపు వచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తారని కోరుతున్నాం. ధన్యవాదాలు. ప్రకృతి రైతుల సంఘం విశాఖపట్నం వారు సిద్ధ వైద్యంలో శ్రీరామ్ గారిని హైదరాబాద్ నుంచి తీసుకొచ్చి ఈ ఆక్యుపేషన్ ద్వారా నరాల ఇది యాక్టివేట్ చేస్తూ ఈ మోకాళ్ళ నొప్పులు, వెన్ను నొప్పులు, స్పాండిలైటిస్ మిగిలినవన్నీ చూస్తున్నారు. ఈ కార్యక్రమం 2 రోజులు పెట్టాము. ఈరోజు రేపు కూడా ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇటువంటి బాధలు వాళ్ళందరూ వచ్చి ఇక్కడ సొంతన పొందవలసిందిగా మేము ప్రార్థిస్తున్నాం. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళు ఎలా చేయాలన్నది కూడా చెప్తున్నారు. ఎక్సర్సైజులు అవి ఎలా చేయాలి ఏంటన్నది. నడవలేని వాళ్ళు కూడా ఇప్పుడు అంతా నడవగలుగుతున్నారు ఇక్కడికి వచ్చిన తర్వాత. మిగిలిన ఇటువంటి ఎవరన్నా ఉంటే మీ మిత్రులు కానీ, కుటుంబ సభ్యులు కానీ ఎవరన్నా ఉంటే రేపు తీసుకొస్తే ఇంకా కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతుంది. అసలు మందులు చాలా అవసరం ఉంటే మంది ఇస్తారు, 3 months ఇస్తారు. హార్ట్ పంపింగ్ తగ్గదండి. సింపుల్ మెథడ్ చెప్పాలంటే ఇక కొద్దిగా దిగి చెప్పిన లాంగ్వేజ్ ఏంటంటే దిస్ ఇస్ 1 type ఆఫ్ ద ప్లంబర్ వర్క్. లోపల మలినం చేకూరితే దాన్ని పక్కన జరిపేస్తే ఇవన్నీ తన చేస్తుంది. లోపల ఎక్కడెక్కడైతే టాక్సిన్స్ జమ ఉంటాయో దాన్ని తీసేస్తే ఇవన్నీ క్లియర్ అవుతాయి. దీన్ని ఆపడమే నిరోధిస్తుంది. కాబట్టి ఈ రోగాలు వస్తాయి.
సో దాన్ని క్లీన్ చేయమంటే వీళ్ళు ఏమి ఇస్తున్నారంటే ట్యాబ్లెట్స్ ఇచ్చేసి అక్కడనే మళ్ళీ దాన్ని ఒత్తేసి పెడుతుంది కొద్దిసేపు, మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ కూడా వస్తుంది, అది పెరుగుతూ పోతుంది. ఆయుర్వేదిక్ ఏమంటారంటే క్లీన్ చేయడానికి మంది ఇస్తారు, బాడీ క్లీన్ చేయడానికి, అందులో ఇంకేం లేదు. వీళ్ళు ఏమంటారంటే బలం వస్తుంది, అది బలం వచ్చేది ఏం లేదు. బలం ఎప్పుడు వస్తుంది? మీరు తినే ఆహారం పదార్థాల మీద ఉంటుంది. సో క్లీన్నెస్, లోపల క్లీన్నెస్ చేయడానికి ఇప్పుడు అయితే టాయిలెట్స్ ఇవన్నీ క్లీన్ చేస్తారు కదా, యాసిడ్స్ వేసి అవన్నీ వేసి అలాంటి మందులు ఇస్తారు. లోపల ఏవి కరుగుతాయి, ఎంతసేపు కరుగుతాయి, ఎలా ఉంటాయి, ఇదనుకో. కిడ్నీ క్రియాటిన్ మేజర్ ఇప్పుడు ఇది పెద్ద రాకెట్ అండి డాక్టర్స్. డయాలసిస్ యూనిట్లు అయితే ఏదో నేను చెప్తాను వినండి. రైతు మీరు అప్పుడు రామా ఫిల్టర్ వాడినచ్చు స్టార్టింగ్. రామా ఫిల్టర్లో 2 క్యాండిల్స్ ఉంటాయి, అట్లా 2 కిడ్నీలు ఉంటాయి. 15 డేస్కి ఒకసారి కడుగుతుంది, దానికి చెత్త పేరుకుపోయి ఉంటుంది. అదేవిధంగా కిడ్నీ పేరుకుపోయిన దాన్ని క్రియేటిన్ అంటారు. అయితే పేరుకుపోయిన దాన్ని పొడి తీసి ఇచ్చాడు తప్ప అది క్లీన్ అయ్యేది చెప్పాడు. నీళ్ళు తక్కువ తాగమంటాడు. నీళ్ళు తక్కువ తాగితే క్రియేటిన్ ఏంటి పోతుందండి? నీళ్ళు బాగా తాగితేనే క్లీన్ అవుతుంది. నీళ్ళు తక్కువ తాగమంటాడు, లాస్ట్ 1/2 లీటర్ తీసుకొస్తాడు మనిషిని. ఇక అటువంటిప్పుడు ఇంకా వాడికి ఎడికైతే 2 కిడ్నీలు ఉంటాయి, తాగితే ఉండిపోతుంది బాడీలో, ఫ్లూయిడ్స్ చేరిపోతాయి. ఏమైపోతాయండి? నాకు అర్థం కాదు. ఏ డాక్టర్ చెప్పాడు ఎంత పిచ్చోడు? అందరూ ఆలోచించండి. టాప్ డాక్టర్స్ యశోదని, అపోలో, యశోద ఇవన్నీ ఒకటే. అట్టి పనులు కొనుక్కున్నప్పుడు అందరూ ఒకటే రేట్ పెట్టుకొని కూర్చుంటే మా పెట్టుకొని కూర్చుని వీళ్ళంతా. మీరు అట్టి పనులు ఆడగోను, ఇడగోను ఒకటే రేట్. వీళ్ళంతా కూడా రేట్ పెట్టుకొని ఫిక్స్ చేసుకుంటున్నారు. సింపుల్ మెథడ్. ఒకసారి ఆలోచండి. బాడీలో మలినం తీసేయాలి, ఏం చేస్తారండి? ఇప్పుడు పెరుగుపోయిన మలాన్ని తీసేయాలి అంటే మన వాళ్ళు ఏం చేస్తుండే? చింతపండుతోని పులుసు చేస్తుండే, తాగమంటుండే, తాగితే పోతుండే. ఇప్పుడు ఆ తాగుతూ రోగం వస్తుందని చెప్తుండే. ఇప్పుడు చెప్పండి. అంటే మన వాళ్ళు ఏం చేసిరంటే ఎవ్రీ వన్ ఇస్ డిపెండెంట్ ఆన్ వెస్ట్రన్ కల్చర్. వెస్ట్రన్ కల్చర్ ఏంటంటే వాళ్ళ పద్ధతితో తయారైంది, మన దగ్గర అది లేదు. సింపుల్గా. సో మలినాన్ని తీయకుండా మీరు నీళ్ళు తక్కువ వాడితే మలినం పెరుగుతుంది. ఫ్రిడ్జ్ పొట్టలో చేరిపోతుంది. చేరదండి. ఎవరన్నారండి? ఎవరు చెప్పండి? అది అన్నారండి. నీళ్ళు బాగా తాగండి. మీకు కిడ్నీ పెయిన్ ఉంది అని చెప్పండి, ఐస్ వాడకండి. మీరు వెళ్ళేసి చెరుకు రసం బాగా తాగండి, కిడ్నీ సాఫ్ అవుతుందా చూడండి.